వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక మంచి ముచ్చటకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి సీటు గ్యారంటీనా అనేది ఒక అనుమానాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటే మతి తప్పిన మాటలు, గతి తప్పినటువంటి చేష్టలు ఉన్నాయి. అంటే చేస్తున్న విధానం అలాంటిది. వాస్తవానికి నిన్న మొన్నటి దాకా యూట్యూబ్ మీద రకరకాల ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి మాటలతో చేష్టలతో చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మా భాషలో చెప్పాలంటే ఒక్క పాట చేయంగానే ఒక పాట సంగీతం చేయగానే నా అంతట అంటే ఇళయరాజా నాకన్నా తర్వాతనే నా అంత సంగీత దర్శకుడు లేడనేటటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్క పాట పాడంగానే నా అంత గొప్ప సింగర్ లేడు, బాలు కన్నా నేను గొప్పని అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్క పాట రాయంగానే నేను వేటూరు కన్నా గొప్పని అనే భావన కలిగేటటువంటి రచయితలు ఉన్నారు. అట్లనే ఈయన ఆల్రెడీ మనము కోపంతో అంటే యాక్చువల్లీ అరువుకు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి. అరువుకే కాదు, అదేవిధంగా మనము దాన్ని ఏమంటారు, జనరల్గా ఒక పాపనో బాబునో దత్తత తీసుకొచ్చుకుంటారు కదా, అట్లా అంటే యాదృచ్ఛికంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు. ఆయన చేస్తున్నటువంటి చేష్టలు ఎట్లా ఉన్నాయంటే నేను ఉంటే ఉంటా పోతా, ఒక సంవత్సరం ఉంటానో ఉండనో అనేటటువంటి ఒక అనుమానాస్పదంగా ఆయన ప్రవర్తిస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి ఇది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటిది. ఎందుకంటే ఒక్కొక్కరి మీద అటు నిరుద్యోగ సమస్య మీద దెబ్బ పడుతూ ఉంది, ఇటు కళాకారులకు దెబ్బ పడుతూ ఉన్నది, అది ఇంకా రకరకాలుగా ప్రజల మీదనైతే బలిష్టమైనటువంటి దెబ్బ పడుతూ